శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ జగన్మాత్రే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభలో ఆసీనులై ఉన్న పండితులు, గురువర్యులు, అలాగే సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటిదాకా అధ్యయన భారతి ఇన్ని క్లాసులు స్టడీ చేశారని నాకు కూడా తెలియదు. వారు మా కోసమే చెప్పినట్టున్నారు. శర్మ గారు అలాగే సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి చాలా కృషి చేశారు. ప్రతిదీ పక్కా ప్లాన్ ప్రకారం చిన్న విషయం నుండి పెద్ద విషయం దాకా ఇంత జాగ్రత్తగా, ఇంత పద్ధతిగా అరేంజ్ చేస్తారని నేను కూడా ఊహించలేదు. ఇంతకుముందు ఇక్కడ చాలా సదస్సులు జరిగాయి, కానీ ఇంత పగడబందీగా జరగలేదు. కాబట్టి దీనికంతటికీ మూల పురుషులు శర్మ గారు, అలాగే రవిశంకర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. పేర్లన్నీ నాకు గుర్తులేదు. అందరికీ నా అభినందనలు. గురువుగారు శిలాక రఘునాథ శర్మ గారు ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు ఇక్కడికి. మహాభారతం మీద ప్రవచనం చేశారు. కానీ ఆ సమయంలో నేను ఆశ్రమంలో లేను, కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల. కార్యక్రమం అప్పుడు కూడా చాలా బాగా జరిగింది అని విన్నాను నేను. సో వారికి, పండితులు, అద్వైత, వారి పేరే అద్వైతం అని చెప్పారు, మరి రామసుబ్బారావు గారు, సంతోషం. మీరందరూ మా ఆశ్రమానికి రావటం చాలా చాలా సంతోషం. ఇలాగే ప్రతి కార్యక్రమం ఇక్కడే పెట్టుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. సో మేము ఆశించినట్లుగా మీరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లుగానే అర్థమవుతోంది. చాలా సంతోషం. పోతే ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ క్రమశిక్షణగానే ఉన్నట్లు నాకు మొదటి నుంచి తెలుస్తుంది. కాకపోతే ఆశ్రమం తరపున కొన్ని కొంతవరకు సమాచారం మేము అందివ్వాల్సిన బాధ్యత ఉంది. ఆశ్రమం చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమైన అవసరం. కాబట్టి సత్సంగ్ హాల్లో కానీ, భోజనశాలలో కానీ, మీ నివాస స్థానాలలో కానీ మీరు ఎక్కువ శబ్దాలు కానీ, లౌకిక విషయాలు ఎక్కువ చర్చించటం కానీ కాకుండా కేవలం ఈ సదస్సు టైంలో ఆధ్యాత్మిక చింతనతోనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హాల్ బయట చెప్పులు వదిలే దగ్గర నుండి అంతా ఒక క్రమశిక్షణగా, ఎట్లా పడితే అలా వదిలేయటము, బల్బులు, ఫ్యాన్లు కానీ లైట్లు కానీ వదిలేసి వెళ్ళటం ఇట్లా కాకుండా బాధ్యతగా అవసరం తీరిన తర్వాత మీ రూముల్లో కావచ్చు, హాల్లో కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు, మనం ఉపయోగించుకున్న దాన్ని ఇంకా అవసరం లేదు అని అనుకుంటే స్విచ్ ఆఫ్ చేయడం తప్పనిసరిగా అలవాటుగా చేసుకోవటం మంచిది. ఎందుకంటే కొంతమంది క్యాంపు జరిపినప్పుడు ఇక్కడ రూమ్లో గీజర్స్ కానీ, లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ అలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రూమ్ చెక్ చేసి మేము మళ్ళీ వాటన్నిటిని కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి మీరు చేయరని ఆశిస్తూ అందరికీ మరి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇది ఎక్కువ చెప్పనవసరం లేదు, గుర్తు చేశాను మీకు. పోతే సమయం భోజన సమయానికి దగ్గర పడుతుంది కాబట్టి ఎక్కువ సమయం లేదనుకుంటాను. మనం 1 o'clock లంచ్ 12:15లో ఉన్నాము. 12:15 12:45 చెప్పండి. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. మానవ జన్మ చాలా గొప్పది అని శాస్త్రాలన్నీ చెబుతూనే ఉన్నాయి. ఏ శాస్త్రం కానీ, వేదం కావచ్చు, పురాణాలు కావచ్చు, లేక ప్రకరణ గ్రంథాలు కావచ్చు, ఏవైనా సరే ఎవరి కోసం రచన చేయబడ్డాయి, ఎవరికి చెబుతున్నాయి, ధర్మం కావచ్చు, అద్వైతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కేవలం ఒక మానవుడికి, జంతువులకి బోధ లేదు, అవసరం లేదు. దేవతలకి అవసరం లేదు. ఎందుకు? ఆ రెండు భోగ శరీరాలతో కూడిన జన్మలు. దేవతలు కూడా ఇక్కడ పుణ్యం సంపాదించి ఆ పుణ్యాన్ని అనుభవించడం కోసం ఏర్పడిన ఒక రంగం, అది స్వర్గలోకం కావచ్చు, ఇంకో లోకం కావచ్చు. అక్కడికి వెళ్ళి ఆ పుణ్యం ఫలితాన్ని అనుభవించి, పుణ్యం క్షీణించిన తర్వాత క్షీణ్య పుణ్య మర్త్యలోక విశంతి అని చెప్తారు. ఏమి మళ్ళీ మర్త్యలోకానికి ఎందుకు దిగి రావాలి? అక్కడే ఉండి ఇంకా ఇంకా పుణ్యం సంపాదించుకొని కంటిన్యూ చేయొచ్చు కదా అక్కడే జీవితాన్ని. అంటే అక్కడ ఏం చేయడానికి వీలు కాదు. అది ఓన్లీ భోగ భూములు, భోగ శరీరాలు అంతే. దేవతాలోకాలైనా సరే. అలాగే జంతు జన్మలు కూడా అంతే. వాటి ఉపాధి భోగ ఉపాధి. భోగం అంటే అనుభవించడం. ఏం సంపాదించుకున్నాయో గత జన్మల్లో వాటిని అనుభవించడానికి తగిన విధంగానే వాటి శరీరం డిజైన్ చేయబడింది. కానీ కొత్తగా పుణ్యం సంపాదించడం కానీ వాటికి చేత కాదు. ఒక కుక్క ఏం చేసినా పుణ్యం సంపాదించలేదు, సాధన చేయలేదు, మనస్సును శుద్ధిపరచుకోలేదు. ఎందుకంటే దాని మనసుకు ఆ శక్తి లేదు. కాబట్టి జంతు జన్మలైనా సరే, పులి కానీ, సింహం కానీ, ఏదైనా సరే కేవలం ఆ పుణ్యపాపాలను అనుభవించటం కోసమే అవి జన్మించాయి. దేవతా శరీరాలు కూడా అంతే. ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఏ శరీరం కావాలి? మానవ శరీరమే కావాలి. కాబట్టి సాధన అంతా ఎవరికి చెప్పారు శాస్త్రంలో? మానవుడికి చెప్పారు. అందుకని మానవుడికి ఉన్న ఒక బాధ్యత ఏమిటి అని అంటే, శాస్త్రాలలో నిర్దేశించినటువంటి ఏ ఏ పద్ధతులు ఉన్నాయో, ఏం చెప్తుందో, మానవుడిని నిర్దేశించి ఏం చెప్తుంది శాస్త్రం, దాన్ని సాధించడం ముఖ్య ఉద్దేశం ఈ జన్మకు. ఆహారము, నిద్ర, భయం ఇవన్నీ కామన్ అందరికీ. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కేవలం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవటం ఏదైతే ఉందో అది ఈ జన్మకు ముఖ్యమైనటువంటి పని. ముఖ్యమైన పని వదిలేసి అన్యమైన పనులు ఎన్ని చేసినా వాడు ఏం చేయని వాడి కిందనే లెక్క. సో మనం సాధించి తీరవలసిన ముఖ్యమైన బాధ్యత ఏమిటి ఈ జన్మకు అంటే ఏం చెప్పుకోవాలి? మన స్వరూప జ్ఞానం పొందడం, నేనెవరు అని తెలుసుకోవటం. అది చేయకుండా పోతే, శరీరం పోతే ఏమైనట్లు? అంతే లెక్క. అందుకే శంకరు వృద్ధాశ్రమోయం విదుషాం, వృద్ధాశ్రమోయం
పండితాం ఏవో చెప్పాడు వేదాంత డిండిమలో. వృధా వృధా వృధా. ఏది వృధా? ఎంత డబ్బు సంపాదించినా వృధా, ఎంత శాస్త్రజ్ఞానం సంపాదించినా వృధా. ఎప్పుడు వినా బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది లేకపోతే. కాబట్టే మానవుడికి పురుషార్థాలు 4 అని చెప్తారు. అవి కూడా మానవుడికే, కుక్కకు నక్కకు కాదు. ఏమిటవి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. శంకరులు చెప్తారు, పురుషార్థత్రయావిష్ఠ పురుష పశువో ధ్రువం, మోక్షార్థి పురుష శ్రేష్ఠ అని. ధర్మం, అర్థం, కామం ఇంతటితోనే జీవితం సాగిపోతే అలాంటి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా సరే మానవుడు పశువో ధ్రువం, వాడు పశువుతో సమానమే. పశువు అంటే తెలుసు కదా, పసుపు కాదు, పశువు అంటే జంతువు. కాబట్టి ధర్మం మంచిదే, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మబద్ధంగా జీవితం సాగించాలి. కానీ అది మానవ లక్ష్యం కాదు, జీవన విధానం అంతే. డబ్బు సంపాదించాలి, అదే లక్ష్యం కాదు. కోరికలు తీర్చుకోవాలి అంటే ధర్మ పురుషార్థం అవసరమే, అర్థ పురుషార్థము అవసరమే, కామ పురుషార్థము అవసరమే. కానీ లక్ష్యం కాదు. ఏమిటి లక్ష్యం మనకు? మోక్షార్థి పురుష. మోక్షార్థి అంటే మోక్షాన్ని కోరుకునే జీవితం ఏదైతే ఉందో అది ఆ జన్మ శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. కాబట్టి మనం చేయవలసిన ముఖ్యమైనటువంటి పని ఏమిటి? ఇప్పుడు మన స్వరూపాన్ని మనం తెలుసుకోవటం. ఏమిటి మన స్వరూపం? మన శరీరం మన స్వరూపమా? మనం సాధించిన పుణ్య పాపాలు అవేనా మన స్వరూపం? కాదు, అవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. స్వరూపం ఇప్పుడు మార్పు చెందదు. శరీరాలు ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో చెప్పాలి. కాబట్టి మన నిజస్వరూపం ఏమిటి అని అంటే అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఏమిటది? పరమాత్మ స్వరూపం. ఏమిటి ఆ పరమాత్మ స్వరూపం? అది నిత్యమైనది, శాశ్వతమైనది, అనంతమైనటువంటిది, పుణ్యపాపాలు అంటనిది, నిష్క్రియమైనది, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అది కాదు. అది ఎవరు? అది నేనే. కాబట్టి నేనెవరిని? అనంతమైన స్వరూపం నాది కదా, సచ్చిదానంద స్వరూపం. అలాంటి స్వరూపమైనటువంటి నేను ఎలా జీవిస్తున్నాను? నేను జీవుడను, నేను పాపాత్ముని, లేదా నేను ధనవంతుణ్ణి, నేను అందరికన్నా పెద్ద పండితుణ్ణి, ఇలా అభిమానంతో సాగిపోతుంది మన జన్మ అంతా. మన ఒరిజినల్ స్వరూపాన్ని పక్కన పెట్టి నకిలీగా తెచ్చుకున్నటువంటి ఈ స్వరూపంతో మనం బాగా తాదాత్మ్యం చెందాం. అదే ఒక పెద్ద అనర్థం. అసలు మన నిజస్వరూపం ఏమిటంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి జ్ఞానమయమైనటువంటి స్వరూపం, ఉపాధులకు సంబంధం లేనటువంటి స్వరూపం. అలాంటి నిర్గుణ పరబ్రహ్మం అసలు ఎందుకు ఈ లెవెల్కి పడిపోయింది? అది శరీరమే నేననుకునే లెవెల్కి. వాస్తవంగా చూస్తే ఒక అభిమానం, దేహం మీద ఉన్నటువంటి అభిమానమే మనల్ని బందీ చేస్తుంది. చూడండి, ముఖ్యంగా మన నిజస్వరూపం ఉపాధులకు అంటని స్వరూపం.
అది అది మొట్టమొదట ఏం చేసింది? మాయ అనే ఉపాధితో సంబంధం పెట్టుకుంది. మాయ అంటే ఎవరు? ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మం కదా. ఈ మాయ ఎవరు? ఆ మాయలో వచ్చి కూర్చోవడం ఏమిటి, దాన్ని శరీరంగా పొందడం ఏమిటి అని అనిపించవచ్చు. ఆయన యొక్క శక్తే మాయ. అవ్యక్తనాంని పరమేశ శక్తి అని చెప్తారు కదా, వివేక చూడడంలో చెప్పే ఉంటారు. ఆయన శక్తిని ఆయన ఉపాధిగా తన శక్తిలో తాను వచ్చి కూర్చున్నాడు. ఆ విద్య ఆయనకే తెలుసు. ఆయన శక్తిలో ఆయనే వచ్చి కూర్చోడు. అంటే ఆయన ఉపాధి ఏమిటి అని అంటే ఆయన శక్తి. దాంట్లో ప్రతిఫలించడం వలన ఆ ప్రతిబింబిత చైతన్యము ఈశ్వరుడుగా వ్యక్తమైంది. ఉపాధి మాయతో సంబంధం లేనప్పుడు ఆయన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. మాయతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడు ఎప్పుడయ్యాడు? మాయ అనే శరీరంతో తగులుకోవడం వల్ల వెంటనే ఆయనకు ఒక డ్యూటీ వచ్చేసింది. శరీరంలో వచ్చి కూర్చునేసరికి ఏమిటది? ఆయన సృష్టి చేయాల్సింది వచ్చింది. ఆ పని సృష్టి చేయటం, స్థితి, లయ, ఈ పనులు పెట్టుకున్నాడు. సృష్టి స్థితి లయలకు కారణం ఎవరు? పౌరాణికంగా చెప్తే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అంటాం. అద్వైతంగా చెప్తే ఈశ్వరుడు. ఎవరా ఈశ్వరుడు? ముందు ఎవరు? ఆయన పరబ్రహ్మమే. ఈ డ్యూటీ ఎందుకు వచ్చింది ఆయనకు? ఒక బాధ్యత ఎందుకు వచ్చి మీద పడింది? మాయా అనే ఉపాధితో తాదాత్మ్యం పని పెట్టింది. ఆ మాయాశక్తి ఆయనకు పని తగిలించి కదా. అది క్రియ. ఆయన వాస్తవంగా అక్రియుడు. నిర్గుణ, నిరాకార, సచ్చిదానంద, నిష్క్రియ స్వరూపుడు ఆయన. క్రియ వచ్చింది. ఈ క్రియ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం సంసారం వచ్చినట్టే కదా. అయితే ఆయన తన శక్తిని తాను వాడుకున్నప్పటికీ కూడా, ఉపాధిలో వచ్చి కూర్చున్నప్పటికీ కూడా ఒక్కటి మాత్రం మర్చిపోలేదు ఆయన. ఏమిటది? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేది మర్చిపోలేదు. కాబట్టి ఈశ్వరుడయ్యాడు. ఈశ్వరుడయ్యి తన శక్తిలో ఉపాధిలో వచ్చి కూర్చున్నా దానికి లొంగలేదు ఆయన. ఉపాధినే తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అది అక్కడ ప్లస్ పాయింట్ అయింది ఆయనకు. కాబట్టి అన్నిటిని శాసించేవాడిపోయాడు. విశ్వాన్ని అంతా శాసించేవాడెవడు? ఆయనే, ఈశ్వరుడే కదా. తన స్వరూపాన్ని తాను మరవనంత వరకు ఉపాధుల్లో ఉన్నా సరే అది బంధం కాదు. ఈశ్వరుడి స్థాయిలో మాయా అనే ఉపాధిలో ఉన్నా తన స్వరూపాన్ని తాను మరవలేదు కాబట్టి ఈశ్వరుడుగా శాసనకర్తగా ఉన్నాడు. ఆయనకు బంధాలు లేవు. తన స్వరూపం నేను అఖండ సచ్చిదానంద స్వరూపం అనేది మరవలే. కాబట్టి బంధం రాలేదు. ఉపాధిలో వచ్చి కూర్చున్నా బంధం లేదు. జీవన్ముక్తుడు కూడా అంతే కదా. శరీరంలో ఉన్నా నేను ఈ శరీరం కాదు, పాపపుణ్యాలు నాకు లేవు, మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం చెప్పాడు కదా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు కూడా ఏ బంధాలు లేవు. అలాగా తన స్వరూపాన్ని తాను మెయింటైన్ చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయనకు జనన మరణాలు లేవు, భయభక్తులు లేవు, ఏమీ లేవు. బ్రహ్మాండంగా దర్జాగానే ఉన్నాడు ఆయన లెవెల్లో ఆయనే. సరే, పరమాత్మ మాయా ఉపాధిలో ఉన్నప్పుడు ఈశ్వరుడుగా చలామణి అవుతూ సృష్టి స్థితిలయ కర్మలు పెట్టుకున్నా స్వరూపాన్ని మర్చిపోలేదు. నేను సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం అనేది ఆయన స్ఫురణలో ఉంది కాబట్టి బంధం లేదు. అయితే అంతవరకు ఉంటే పర్వాలేదు. అది ఇంకా దిగజారి కిందికి వచ్చినప్పుడు, మన దాకా వచ్చినప్పుడు, ఇక్కడ ఈ ఉపాధిలో ఉన్నది ఎవరు? చైతన్యం.
ఆ పరబ్రహ్మమే కదా అక్కడ మాయలో ప్రతిబింబించి ఈశ్వరుడయ్యాడు. ఇక్కడ ఈ అంతఃకరణంలో ప్రతిబింబించినటువంటి వాడిని ఏమంటున్నాం? జీవుడు అంటున్నాం, చిదాభాసుడు అంటాము, జీవాత్మ అంటారు, పేర్లన్నీ. వీడు ఏం చేశాడంటే, అర్థమవుతుంది కదా, నిర్గుణ పరబ్రహ్మమే మాయలో ప్రతిబింబించినప్పుడు, మాయ అనేది శక్తి అన్న మాయ అన్నంత ఆయన మర్చిపోలేదు. ఆ ప్రతిబింబిత చైతన్యము నేను పరబ్రహ్మముని అనేది మర్చిపోలేదు. ఇక్కడ వచ్చి మన శరీరంలో మన అంతఃకరణంలో ప్రతిబింబించి అంటే వచ్చి కూర్చొని ఏం మర్చిపోయాడు? తన స్వరూపం మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోవాలి? అక్కడ మర్చిపోని వాడు ఇక్కడ ఎందుకు మర్చిపోవాలి? అక్కడ మర్చిపోలేదు కదా, మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది మరుపు? ఇక్కడ పూర్తిగా ఆ మాయాశక్తి కూడా ఏం చేసిందంటే చూసింది వీడు సన్నబడిపోయాడు, అంటే శక్తులు తగ్గాయి కాబట్టి వీడిని మనం ఎట్లయినా ఆడించవచ్చు అని అనుకునేది మాయాశక్తి. అంటే మాయ అనేది సర్వత్రా వ్యాపించింది. పరబ్రహ్మం సర్వత్రా వ్యాపించాడు కదా, సర్వత్రా వ్యాపించినప్పుడు ఆయన శక్తి కూడా సర్వత్రా ఉన్నట్లే కదా, శక్తే కదా మాయ అంటే. కాబట్టి ఆయన్ను చూసి అమ్మో ఆయన చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నట్టున్నాడు, ఈయన దగ్గర మనమే నాటకాలు సాగించలేము అని ఆయన కంట్రోల్లో ఉంది. ఇక్కడ చిన్న ఉపాధి, చిన్న అంతఃకరణమే అవిద్య అంటారు. అవిద్యలో ప్రతిబింబించి అవిద్య అన్న అంతఃకరణం అన్న రెండు ఒకటి. ఇక్కడ ఏమైందంటే మర్చిపోవడంతో వీడికి తెలివి తగ్గిపోయింది, మనం ఏం చెప్తే అదే వేదం అని ఈ మాయాశక్తి బాగా అతన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంటే మాయకు బాగా వశమైపోయాడు, అవిద్యకు. ఎందుకు వశమయ్యాడనంటే వీడు ఈ అంతఃకరణంతో శరీరంతో బాగా తాదాత్మ్యం చెందాడు. అక్కడ తాదాత్మ్యం చెందలేదు, స్ఫురణలోనే ఉన్నాడు, జాగ్రత్తలోనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చి చాలా దూరం ప్రయాణం చేసి రావడం వలన ఏమైంది, మర్చిపోయాడు. ఈ ఉపాధిలో వచ్చి ఎప్పుడైతే మర్చిపోయాడో తన ఒరిజినల్ స్వరూపాన్ని మాయం పైకొంది. అప్పుడు ఏమైంది, అక్కడ క్రియ వచ్చినప్పటికీ తన అధీనంలోనే ఉన్నాడు ఆయన. ఇక్కడ అన్నీ వచ్చాయి, కామక్రోధాలు, ఈర్ష్య, అసూయాలు, రాగద్వేషాలు, ఆకలి దప్పుకలు, పాపపుణ్యాలు, జనన మరణాలు, ఇవన్నీ వచ్చి పడ్డాయి. ఎందుకు వచ్చి పడ్డాయి? అవన్నీ ఎవరికి సంబంధించినవి? నిజంగా ఆత్మకు సంబంధించినవి కాదు, దేహానికి ప్రాణానికి సంబంధించినటువంటివి. ఆకలి దప్పుకలు ఎవరికి సంబంధించినవి? ప్రాణానికి సంబంధించినవి. ప్రాణం ఉంటేనే ఆకలి వేస్తుంది, ప్రాణం పోయింది అనుకోండి, ఆ శవానికి ఆకలి వేస్తుందా? లేదు, దప్పికలు లేవు. జనన మరణాలు ఎవరికి? శరీరానికి కదా. కాబట్టి వీటితో తాదాత్మ్యం చెందడం వలన వీటి ధర్మాలన్నీ వాడికి అంటుకున్నాయి. దీంతో తాదాత్మ్యం చెందినటువంటి ఆ చైతన్యం, అదే సంసారం, అదే బంధం. ఇలా కేవలం ఉపాధులతో తాదాత్మ్యం చెందటం అనే ఒక మరుపు ఎప్పుడు వచ్చిందో అప్పుడే తన ఒరిజినల్ స్వరూపాన్ని మర్చిపోయి పడరాని పాటలు పడుతూ ఉన్నాడు ఈ జీవుడు. దీన్ని పురాణాల్లో ఒక అద్భుతమైన కథగా వర్ణిస్తారు. కైలాసంలో శివుడు కూర్చొని ఉన్నాడు. శనేశ్వరుడు వెళ్ళాడు ఆయన దగ్గరికి దర్శనానికి. వెళ్ళి అయ్యా మహానుభావ నమస్కారం అని శివుడికి దండం పెట్టాడు. పెట్టి
ఏదో మాట్లాడాల్సింది మాట్లాడారు. మళ్ళీ రిటర్న్ వస్తూ స్వామి నాకు కోరిక, ఈరోజు సాయంత్రం లోపల మిమ్మల్ని ఒక్కసారి ఆవేశిద్దాం అనుకుంటున్నాను అన్నాడు. శనేశ్వరుడు ఎవరిని? శివుణ్ణి. నా స్థాయి ఎక్కడిది, నీ స్థాయి ఎక్కడిది, నువ్వు నన్ను పట్టడం ఏమిటి, నీ వల్ల కాదు పోన్నాడు. లేదు స్వామి, నా కోరిక ఇది, నేను ట్రై చేస్తాను ఈరోజు అన్నాడు. సరే, ఆయన నవ్వుకున్నాడు. సరే వెళ్ళిపోయాడు శనేశ్వరుడు. తర్వాత శివుడు అనుకున్నాడట, ఏమో నేను ఓడిపోతే మళ్ళీ బరువు పోతుంది కదా, ఇప్పుడు వచ్చి పడతాడేమో నన్ను అని కనపడకుండా ఎక్కడైనా దాచిపెట్టుకుందామని ఈ అడవిలోకి వచ్చి ఒక పెద్ద మర్రి వృక్షపు తొర్ర కనపడితే దాంట్లో పోయి కూర్చున్నాడట. ఎవరు? శివుడు. సరే వీడు ఎప్పుడు వస్తాడో ఏమో అని బయటికి కూడా రాలేదు ఆయన. రాత్రి అయింది, అయినా బయటికి రాడు. ఏమో వస్తాడేమో వీడు ఎత్తుకుంటూ. పడితే నేను శివుణ్ణే పట్టానని పెద్ద అహంకారంగా విర్రవీగిపోతాడు, నా పరువు పోతుంది అని శివుడు అనుకుని బయటికి రాలేదు. తెల్లవారిన తర్వాత బయటికి వచ్చాడు. పోయింది, వాడు చెప్పిన టైం అయిపోయింది, నేను గెలిచినట్లే, నేనే గెలిచానని. బయటికి వచ్చి చూస్తే కనబడ్డాడు శనేశ్వరుడు. కనబడి, నన్ను కొడతానన్నావు కదా నువ్వు, నేను ఎవ్వరికి తెలియకుండా ఈ చెట్టు త్వరలో దాక్కున్నాను, నువ్వు పట్టగలిగావా మరి అని అన్నాడు. స్వామి, మీరు ఎక్కడ ఉండాల్సిన వారు? కైలాసంలో ఆనందంగా ఉండాల్సిన వాడివి. రాత్రంతా ఈ చెట్టు త్వరలో కూర్చొని దోమలు గుట్టించుకుంటూ ఆ లోపల ఎట్లా కష్టాలు పడ్డావో ఏమో చూస్తూనే ఉన్నాను. ఈ కష్టాలు నీకెందుకయ్యా స్వామి? హాయిగా కైలాస కొండ మీద ఉంటే నేను వచ్చి పట్టగలనా నిన్ను? నీ లెవెల్లో నువ్వు ఉంటే భయపడి వచ్చి చుట్టుపక్కలలో కూర్చున్నావు. దోమలు చీమలు అన్నీ ఎన్ని ఇబ్బంది పెడతా ఉంటే నేను చూస్తున్నాను. ఇదే కదా ఆయన శని పట్టడం అంటే. ప్రత్యేకంగా నేను మళ్ళీ పట్టాలన్నా నీకు అని చెప్పాడు. అట్లా ఎక్కడో నిర్గుణతత్వంలో ఉండవలసిన అనంత ఆనందాన్ని పొందవలసిన మనము మెల్లగా వచ్చి ఎవడు పడతాడో ఏమో అని ఎక్కడొచ్చి కూర్చున్నాం? ఈ చెట్టు త్వరలో వచ్చి కూర్చున్నాం. అట్లా దిగజారి వచ్చి ఈ శరీరం అనే చెట్టు త్వరలో కూర్చొని ఇక్కడ కష్టాలు పడుతున్నాం. ఆకలి దప్పికలు, జనన మరణాలు, ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? నిజంగా మనకు సంబంధించినవి కాదు కదా. అలాంటి నిజస్వరూపంలో ఉండవలసిన మనము, ఆనంద స్థితిలో ఉండవలసిన మనము, బ్రహ్మానంద స్థితిలో ఉండవలసిన మనము వచ్చి చెట్టు త్వరలో కూర్చొని దీని ధర్మాలన్నిటిని మనం ఆపాదించుకొని దాని కష్ట సుఖాలన్నీ నా కష్ట సుఖాలే అని భావిస్తూ జీవిస్తూ ఉన్నాను. చూసారా? ఇదే జనన మరణ ప్రవాహం, సంసారం. ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది మనకి? ఎట్లా దిగజారి పడ్డవాడిని ఎట్లా పడ్డాను ఏమిటి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వామి వివేకానంద వారు అంటారు, బావిలో జారి పడ్డావు, పడిన తర్వాత ఏం చేయాలి? ఇమ్మీడియట్గా బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎవడు కట్టించాడు ఇక్కడ బావి, నేను వస్తానని తెలుసు కదా, దారి పడితే ఎట్లా అని అపాయం ఉంటుందని తెలియదా వాడికి? ఇవన్నీ చర్చ చేస్తూ కూర్చుంటారా? అలా చేస్తే ఏమని అర్థం? అంతే, వాడు మునిగిపోతాడు. అంతే. వెంటనే మనం చేయవలసిన పని, ఎట్లా పడ్డామో అనవసరం, బయటికి రావడం ఇప్పుడు ముఖ్యమైన అవసరం కదా. అలాగా ఎలాగో అలా జారి పడ్డాము ఈ శరీరంలో. దీనికి తాదాత్మ్యత బాగా పెంచుకొని ఈ ధర్మాలన్నీ పొందుతున్నాం. చూడండి, తాదాత్మ్యత అనేది ఎంత బంధాన్ని కలిగిస్తున్నాం. ఇప్పుడు మనం రోజు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఉంటాం.
కొబ్బరికాయ కొట్టినప్పుడు మనం కొట్టే దెబ్బ ఎవరికి తగులుతుంది? ఆ పైన ఉన్న పెంకుకు తగులుతుంటుంది కదా. అయినా ఆ లోపల ఉన్న కొబ్బరి కూడా దాన్ని కొట్టలేదు మనం డైరెక్ట్గా, అది కూడా విరిగిపోతుంది కదా, పగులుతుంది కదా. కొబ్బరికి మనం దెబ్బ తగిలేలా కొట్టామా? పైన ఉన్న దానికి తగిలేలాగానే కొట్టాము. అయితే రెండు కలిసి పగులుతున్నాయి. ఎందుకని? అది ఇది రెండు బాగా అతుక్కుపోయాయి. అలాగే మన నిజస్వరూపము ఈ అబద్ధపు స్వరూపంతో అతుక్కుపోయి ఉంచుంది. ఎంత అతుక్కుందంటే అదే నేను అని ఎంత అతుక్కుపోయింది, అంత తాదాత్మ్యం వచ్చింది. కాబట్టి దేహానికి తగిలే దెబ్బలన్నీ ఎవరికి తగులుతున్నాయి? నాకు తగులుతున్నాయి. దానికి మరణం వస్తే అది బాధపడాలి, శరీరం. అంతేనా? ఎవరు బాధపడుతున్నారు? నేనే బాధపడుతాను కదా. అంటే నేను దానితో అంతగా తాదాత్మ్యం. ఆ తాదాత్మ్యాన్ని విడగొట్టుకోవటమే ముక్తి అంటే. మోక్షం అంటే ఏమిటి? విడిపడడం. ఎక్కడి నుండి విడిపడాలి? దేనితో నువ్వు అతుక్కుపోయి కూర్చున్నావో దాని నుండి బయటపడాలి, విడిపడాలి కదా. దీనికే శాస్త్రాలన్నీ చూపించే మార్గాలు ఎన్నెన్నో, ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క మార్గం చూపిస్తూ ఉంటాడు. అన్నింటి సారాంశం ఏమిటి అని అంటే నిన్ను నువ్వు తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి అని అంటే విచారణ ద్వారా తెలుసుకో అని చెప్పారు. ఇప్పుడు మనం ఈ విచారణ చేస్తే నిర్గుణ పరబ్రహ్మము మాయా ఉపాధిలో ఉన్నప్పుడు ఈశ్వరుడైతుంది. అయినా ఆయనకు బంధం లేదు. ఎందుకు లేదు? నిజస్వరూపాన్ని మర్చిపోలేదు. ఇక్కడికి వచ్చేసరికి మనం మర్చిపోతున్నాము. ఎందుకు మర్చిపోతున్నామంటే మనం ఇంకా 2 అడుగులు ముందు వేసి దీంతో బాగా పని వేసుకుపోయాము. ఈ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టుకో, ఇది కదా. కాబట్టి నేనెవరు అనే విచారణ మనం నిరంతరం సాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఇది అంత సులభంగా పోదు. ఈ తాదాత్మ్యం ఎంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నా, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదని ఎంత చెప్పినా, ఎంత విన్నా, అది మాత్రం కరెక్టేనండి, నేను పరబ్రహ్మ స్వరూపమే అని అనుకుంటాం. బయటికి డైనింగ్ హాల్ దాకా పోయేసరికి అంత అయిపోయి అలా ఉంటుంది కదా. అంటే నిలబడదు అది. బుద్ధిలో ఆ విచారణ కూర్చోవాలి, నిలబడాలి. ఎంత దాకా అంటే అది జీర్ణించుకుపోవాలి నరాల్లో. ఇప్పుడు నేను అంటే సర్వాత్మ అని అంటాను, నేను అంటే పరబ్రహ్మ అంటానా? నేను ఎందుకన్నా? దాంతో నా పేరంటే ఏమనుకున్నాం? అంత తాదాత్మ్యం చెందిపోతాం. దేహ మనోబుద్ధులతో ఉన్నంత తాదాత్మ్యాన్ని విడగొట్టుకోవటం మన ముఖ్య కర్తవ్యం. దానికి నిరంతరము ఆత్మచింతన అనేది అవసరం. ఎలాంటిది ఆత్మ? అనంతము అని చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను? నా భావన శరీరం ఎంతవరకు ఉంటే అంతవరకే నేను అని అనుకుంటాను కదా. శరీరాన్ని దాటి ఇక్కడ కాదు, ఇక్కడ నేనున్నాను అని అనుకుంటామా? కానీ అక్కడ లేమా మనము? అనంతం కదా, సర్వవ్యాప్తం కదా. సర్వవ్యాప్తమైనటువంటి నా నిజస్వరూపంలో నేను ఎక్కడ ఉంటాను అంటే సర్వవ్యాప్తంగానే ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చి నేనంటే ఇక్కడ చూపించుకుంటాను. అంటే ఇక్కడున్నా, 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 ఇది నేను అని అంటామా? అనం. అంటే మనల్ని మనం శరీరం వరకే కుంచుకున్నాం. ఆ కుంచుకోవడాన్ని శివాద్వైతం బాగా చెబుతుంది. ఆ శక్తి తనను తాను కుంచుకోవడం వల్లనే జీవోభావం వచ్చింది అని. అలా కాకుండా
నేను అనే నా స్వరూపాన్ని విస్తరింపచేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వివాహం కాలేదు, వాడి ఆలోచన అంతా వాడి వరకే ఉంటుంది, అంతే కదా. నేను సుఖంగా ఉండాలి, నేను దర్జాగా ఉండాలి అని అనుకుంటాడు. నేను అంటే నేను ఒక్కనే అని అనుకుంటాడు. వాడికి వివాహం అయింది, భార్య వచ్చింది. ఇప్పుడు ఆవిడతో వీడు ఏమవుతాడు, మేమిద్దరం ఒకటే, నన్నన్నా ఆవిడ అన్నట్టే ఫీల్ అవుతుంది. ఆవిడనంటే ఏదైనా బాధ పెడితే, ఎవడైనా అవమానపరిస్తే భర్త ఊరుకుంటాడా? నిన్ను నేనేం అనలేదు అబ్బాయి, మీ ఆవిడని అంటున్నా అంటే ఊరుకుంటాడా వాడు? మేమిద్దరం ఒకటే అంటాడా అనడా? అంటే నేను అనే భావనను ఎక్కడి దాకా వ్యాపించాడు? ఇంకొక వ్యక్తి దాకా. వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు మీ అబ్బాయిని ఎవరైనా తిరుగుతూ ఉంటే మీరు ఊరుకుంటారా? స్కూల్లో టీచర్ ఒక దెబ్బ కొట్టినా కూడా ఏం చేస్తారు? ఇద్దరు కలిసిపోయి అంటే ఎందుకురా అబ్బాయిని కొడితే కొట్టాడులే టీచరు, ఏం మీరిద్దరు కామ్గా ఉండండి అంటే, మా అబ్బాయి వాడికి దెబ్బ తగిలితే నాకు తగిలినట్టు అని ఫీల్ అవుతుందా తల్లిదండ్రి? అంటే అప్పుడు నేనుగా ఉన్నవాడిని భార్యతో తాదాత్మ్యం చెందాం, తర్వాత బిడ్డతో తాదాత్మ్యం చెందాం, మేముగ్గరం ఒకటే అని అనుకుంటాం. అంటే నీ భావన ఏమవుతుంది? విస్తరిస్తుంది కదా. అట్లా నేను అనంటే నా శరీరమే కాదు, అన్ని శరీరాల్లో వ్యాపించింది నేనే. ఇది ఎట్లయితుందండి? నేనే అయితే ఇన్ని శరీరాల అవసరం ఏముంది అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి. లైట్లు అనుకుంటుంటాయి నేను బాగా వెలుగుతున్నాను, అది కొంచెం డల్గా ఉంది, అది ఇంకా మరీ డల్గా ఉంది, నేనే గొప్ప ఎట్లయినా వీటన్నిటిలో అని అనుకుంటుంటుంది ఒక్కొక్క బల్బు, ఒక లైట్ కదా. ఆ పక్కది కూడా అలాగే అనుకుంటుంది దీన్ని చూసి. అంటే పోలిక వచ్చేస్తుంది. ఉపాధుల్లో పోలిక ఉంటే ఉండొచ్చు కదా. ఎలక్ట్రిసిటీ ఏమనుకుంటుంది, పవర్ ఏమనుకుంటుంది, మీ అందరిలో వెలిగేది నేనే రా బాబు, ఎంతమందిలో లేరు ఇక్కడ, ఉన్నది నేను ఒక్కనే అని అంటుందా లేదా కరెంటు? అలాగా వ్యాపించిన చైతన్యం అంతా ఒకటే, అదే నేను. అదే శివసూత్రాలలో మొట్టమొదటి సూత్రం ఏమిటంటే చైతన్యం ఆత్మ అంటారు. చైతన్యమే నేను, ఆ వెలుగే నేను అని అనుకుంటుంది కరెంటు. ఆ వెలుగే కాదు, ఆ ఫ్యాన్లలో తిరిగే శక్తి కూడా నేనే. ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నా అన్నిట్లో ఉండేది నేనే. ఎన్ని లైట్లు వెలుగుతున్నా అన్నిట్లో ఉన్నది నేనే. ఎన్ని ఉపాధులు కలిగినా ఇక్కడ, అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, చీమ కావచ్చు, దోమ కావచ్చు, అన్నిట్లో వ్యాపించి ఉన్నది నేనే అనేటువంటి భావనను బాగా విస్తరింపజేసుకోవాలి. అంటే నా నిజస్వరూపాన్ని సర్వత్రా వ్యాపింపజేయాలి. ఈ వ్యాప్తి కూడా 3 రకాలని చెప్తుంది శాస్త్రం. బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అని. బహిర్వ్యాప్తి అంటే బయట మాత్రమే ఉండటం, లోపల ఉండదు. ఉదాహరణకి ఒక కుండ ఉందనుకోండి, మట్టి కుండ, అది తీసుకెళ్ళి సముద్రంలో ముంచాము. ఎట్లా ముంచాము? దాన్ని సీల్ చేసి నీళ్ళు లోపలికి పోకుండా కుండలోకి ఒక మూత పెట్టి బాగా వాటర్ టైప్ చేసేసి సముద్రంలో ముంచాము. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఆ కుండకు? ఆ కుండ బయట అంతా ఉంటాయి, కుండ లోపల లేదు, ఎందుకంటే టైట్ చేసేసాం కాబట్టి. అంటే నీరు ఇప్పుడు ఎక్కడ వ్యాపించింది ఆ కుండకు?
బహిర్వ్యాప్తి, బయటంతా వ్యాపించింది కదా. సరే, ఆ కుండను తీసుకొచ్చి బయట పెట్టి ఆ మూత తీసేసి సీల్ తీసేసి కొన్ని తీసుకొచ్చి ఆ కుండలో పోసాం నీళ్లు. అప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు అంతర్వ్యాప్తి. నీళ్ళు ఎక్కడ వ్యాపించాయంటే కుండ లోపల మాత్రమే, కుండ బయట లేవు. కాబట్టి అంతర్వ్యాప్తి అంటే లోపలే ఉండటం, ఉపాధికి లోపల ఉండటం. బహిర్వ్యాప్తి అంటే ఉపాధికి బయట ఉండడం. ఇది స్వరూప వ్యాప్తి అని ఉంది. అదేమిటి? ఈ కుండను మట్టి కుండ కాకుండా ఒక పెద్ద ఐస్ గడ్డ తీసుకొచ్చి దానితో కుండను తయారు చేసి అది తీసుకెళ్ళి సముద్రంలో ఉంచామనుకోండి, ఇప్పుడు నీరు ఎక్కడుంది? కుండ బయట ఉంది, కుండగా కూడా. కుండ ఏమిటి అసలు? ఐస్, నీరే కదా, కాకపోతే ఘన రూపంలో ఉంది. అంతేనా? అంతే మన శరీరం కూడా. ఇది గడ్డ, ఘనీభవించిన ఆత్మ చైతన్యం శరీరం. అవ్యక్త చైతన్యం లోపల ఉంది, బయట ఉంది. కాబట్టి ప్రతి అణువు నేనే. ఆ ఘన రూపంలో ఉన్నటువంటి కుండ అది జలమే. కుండ లోపల ఉన్నది జలమే, కుండ బయట ఉన్నది జలమే. జలము కన్నా అన్యంగా ఏమైనా ఉందా? అక్కడ లేదు. ఇక్కడ కూడా శరీర రూపంలో ఉన్నది పరమాత్మే, శరీరం లోపల ఉన్నది ఎవరు? పరమాత్మే. శరీరం బయట ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మ ఎవరు? నేనే. అంతే కదా, ఎవరికి వాళ్ళు అట్లా అనుకోవాలి, నేనే. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సర్వాత్మ. ఎవరంటే మనం సర్వాత్మ స్వరూపం. అది తెలుసుకుంటే, ఆ భావనను గట్టిగా పట్టుకుంటే, దాన్నే పదే 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 మననం చేస్తుంటే ఏదో ఒక రోజు తప్పకుండా మనం ఏమవుతాం? అయమాత్మ బ్రహ్మ 4 ఉపనిషత్తుల్లో చెప్పిన ఆ మహావాక్యాలన్నీ అప్పుడు స్ఫురిస్తాయి కదా. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మానవుడికి శాస్త్రాలు బోధించే సూటి అయిన మార్గం. హరి ఓం. Thank you.